హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా ముచ్చట్లు. మేము ఫస్ట్ టైం ఒక ఐలాండ్కి వెళ్తున్నాం. స్టార్బ్రోక్ ఐలాండ్ అనమాట. బ్రిస్బెన్ టు మాకు 1.5 hour డిస్టెన్స్ చూపిస్తుంది. అది కూడా ఫెరీలో వెళ్ళాలి. లైక్ మేము వెహికల్ ఫెరీ బుక్ చేసుకున్నాం. మాకు ఇక్కడ నుండి 40 minutes డ్రైవ్ చూపిస్తుంది. అంటే మేము బ్రిస్బెన్ టు క్లీవ్లాండ్కి వెళ్తే అక్కడ నుండి 40 minutes డ్రైవ్లో మేము స్టార్బ్రోక్ ఐలాండ్కి రీచ్ అయిపోతాం. సో ఈ ఫెరీకి మాకు అప్ అండ్ డౌన్ వచ్చేసి $240 ఏమో ఛార్జ్ చేశారు. అండ్ మేము ప్యాసింజర్ ఫెరీస్ కూడా ఉంటాయి. ఇవే కాకుండా ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్లో నేను కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేశాను ఫర్ ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ పర్పస్. లైక్ స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట ఆ వీడియోస్. ఒకసారి అవి కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ఇవి కొన్ని ఫ్యామిలీ వీడియోస్. మేము ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్తుంటే అవి కూడా క్యాప్చర్ చేసి పెట్టుకుంటున్నా, నాకు కొంచెం గుర్తుండిపోవాలని. మా బేబీ 1.5 year అంతే, వాడికి కూడా ఫ్యూచర్లో నేను చూపివ్వడానికి ఇవన్నీ యూస్ అవుతాయి కదా. అండ్ మేము ఫెరీలోకి వచ్చిన తర్వాత ఫెరీ మూవ్ అయ్యే వరకు బయటికి రావద్దు కార్లో నుంచి అని చెప్పారనమాట. వన్స్ ఫెరీ మూవ్ అవ్వగానే అందరు బయటికి వచ్చేసిండ్రు. లైక్ ఎవ్రీవన్ ఈస్ ఎంజాయింగ్ ద వ్యూ. బేబీస్తో ప్లాన్ చేసుకుంటే కొంచెం ఫుడ్ అయితే సాలిడ్గా పెట్టుకొచ్చుకోండి. ఎందుకంటే బయట ఏం ఫుడ్స్ లేవు ఎక్కువ మనకి దొరికేటివి. కొన్ని కన్వీనియంట్ స్టోర్స్ ఉన్నాయి కానీ అందులో అన్ని ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి, మనకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ స్టార్బ్రోక్ ఐలాండ్ అంటే దీంట్లో మెయిన్గా వచ్చేది క్యాంపింగ్ అండ్ 4-wheel drive రూట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మేము అట్లా దారిలో వెళ్తుంటే ఎక్కడ ఏ ప్లేస్ కనిపిస్తే అక్కడ ఆగినాం అనమాట. ఆ వ్యూ ఎంజాయ్ చేసినాం కొంతసేపు. ఆ లొకేషన్ కొంచెం ఫీల్ అయ్యి కొన్ని ఫొటోస్ దిగి అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు మేము చూసేది మయూరి స్ప్రింగ్. ఇది చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్. అసలు ఎవరైతే బీచ్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి స్టార్బ్రోక్ ఐలాండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. క్యాంపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. 4-wheel drive ట్రాక్స్ కూడా ఉంటాయి. బీచ్ డ్రైవ్స్ కూడా అలో చేస్తారు 4-wheel drive వెహికల్స్కి మాత్రమే. మాకు చాలా ప్లేసెస్ రిస్ట్రిక్షన్ ఉండే అనమాట. లైక్ 4-wheel drive వెహికల్స్ మాత్రమే అలో ఉంది ఈ ప్లేస్కి అన్నట్టు చాలా లొకేషన్స్కి పెట్టుండే. సో అప్పుడు ఒక దగ్గర డిసప్పాయింట్ అయినాం మేము. కానీ రెస్ట్ ఆఫ్ ది థింగ్ అంతా బాగుండే అనమాట. డ్రైవ్ చేసుకుంటూ వస్తే ఇంకొక పాయింట్ ఉంది, జస్ట్ లుక్అవుట్ లాగా. కానీ ఇక్కడ చాలా మంది ఫిషర్మ్యాన్స్ ఫిషింగ్ చేస్తూ ఉండే. అండ్ ఈ పాయింట్ కూడా మెయిన్గా దీనికే ఫేమస్ అని అంటున్నారు. లైక్ ఇక్కడ చాలామంది బోట్లు వేసుకొని కూడా ఫిషింగ్ చేయడానికి వెళ్తున్నారంట. మేము వచ్చేసరికి చాలామంది ఫిషింగ్ చేస్తూ ఉండే ఇక్కడ. మేము కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఎలా ఉంది అని కనుక్కొని కొన్ని ఫిషెస్ కూడా మా ఈషోకి చూపిస్తున్నాం. బట్ టచ్ చేయడానికి చూస్తున్నాడు ఇక్కడ. అండ్ ఇక్కడ కొంచెం ఎట్లా అంటే క్లియర్ వాటర్ ఉన్నాయి చాలా వరకు. ప్రతి బీచ్లో అంతే ఉన్నాయి. ఇంకెవరైనా ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్ దగ్గరలో ఉండుంటే ఈ లొకేషన్ని చూసేసుకోండి. లైక్ స్టార్బ్రోక్ ఐలాండ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు 2 days వెకేషన్కి. 1 dayలోనే తిరగవచ్చు. 1 day వచ్చి మళ్ళీ చూసేసి ఈవినింగ్ వరకు వెళ్ళిపోవచ్చు. కానీ మేము 2 days స్పెండ్ చేసినాం అనమాట. అండ్ మంచి రిలీఫ్ ఇస్తుంది మీకు ఈ లొకేషన్. అంత బాగుంది. క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు రూమ్స్ వేస్ట్ అనిపిస్తే ఇంకా క్యాంపింగ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అట్లాంటి వాళ్ళకి ఇది చాలా మంచి లొకేషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు డ్రైవ్ చేసి ఇంకొక బీచ్కి వెళ్ళినాం అనమాట. ఇది ప్రైవేట్ బీచ్ అనుకుంటా. లైక్ పక్కన రిసార్ట్ ఉండే, ఆ రిసార్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ బీచ్ యాక్సెస్ అనుకుంటా. కానీ మేము నార్మల్గా ఒక వే చూపిస్తే ఆ వే త్రూ వచ్చేసినాం మేము. మమ్మల్ని ఎవరు స్టాప్ చేయలేదు, ఇక్కడ వార్న్ చేయలేదు అనమాట. దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ అన్నట్టు. మేము పైన టైం స్పెండ్ చేసి అక్కడే కొంచెం సేపు ఉండి వీడియోస్ ఫొటోస్ తీసుకొని అండ్ ఫుడ్ తినేసి మేము అక్కడే కొంచెం డ్యాన్సులు చేసుకొని అక్కడ నుండి వెళ్ళినాం మళ్ళీ ఈ లొకేషన్ నుంచి. అండ్ ఇక్కడ అమిటీ పాయింట్ లుకౌట్ నుంచి ఇక్కడికి రావడానికి మాకు జస్ట్ 2 minutes ఏమో పట్టింది అంతే. చాలా దగ్గర పాయింట్ ఇది. లైక్ ఏదో వే నుంచి వచ్చినాం మేము. అంతా గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. ఎక్కడ బీచ్ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయినాం అనమాట మేము. ఇంకా కొంచెం ముందుకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మాకు ఈ పాయింట్ కనబడింది. పాయింట్ లుక్అవుట్ అనమాట ఈ లొకేషన్ వచ్చేసి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు జార్జ్ వాక్లో నుంచి నడుచుకుంటూ వెళ్తే మనకి ఆ లుక్అవుట్ ప్లేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ వెదర్ అంతా చల్లగా ఉండేసరికి కెంగరూస్ డైరెక్ట్ బయటకు వచ్చేసి తింటున్నాయి అనమాట. ఫస్ట్ టైం నేను అవి చూడడం. అండ్ లుక్ ఎట్ ద వ్యూ. అసలు వేవ్స్ ఎంత ఘోరంగా వస్తున్నాయి అంటే అంత ఘోరంగా వస్తున్నాయి ఇక్కడ. బాగుండే, ఇది కూడా చాలా బాగుండే అనమాట.
ఈ లొకేషన్లో మేము కొంచెం టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము బుక్ చేసుకున్న రూమ్కి వెళ్ళిపోయినాం అనమాట. అసలు ట్విస్ట్ ఏంటంటే మేము వండుకోవడానికి అన్నీ తెచ్చుకున్నాం కానీ వండుకోవాల్సిన బౌల్స్ తెచ్చుకోలేదన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అక్కడ కిచెన్ ఐటమ్స్ కొన్ని ఇచ్చిండ్రు వాళ్ళు కాబట్టి అందులో మేము మేనేజ్ చేసుకున్నాం. లేకపోతే ఘోరం అయ్యేది. బయట ఇంకా అక్కడ ఫుడ్ దొరకలేదు. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ కుక్ చేసుకోవాలి అంటే ఇంక ఘోరం. ఆస్ట్రేలియాలో అన్ని 5 o'clock 6 o'clockకి క్లోజ్ అయిపోతాయి అనమాట. ఏవి నైట్ వరకే ఉండవు. మనకి ఇప్పుడు నైట్ అయితే అక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ అట్లా ఉండవు. నైట్ వరకు కొన్ని ఉంటాయి. కష్టాలు మరి ఎండకాయలు తిరగద్దా? అయిపోయింది నాన్న. ఇంకా లేదమ్మా, ఇంకా బాయిల్ చాలా టైం పడుతుంది మటన్. డిన్నర్ రెడీయా? చికెన్, క్రిస్పీ కార్న్, prawns fry, ఓకే mutton curry, ఓకే drink for boys. ఓకే. This is for us. ఓ సో నా వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ నా ఛానల్లో నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తాను, అవి కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ సీ నా నెక్స్ట్ వీడియో. బాయ్.